నిన్న మొన్నటి వరకు సొంత పార్టీ నాయకులతో విభేదాలు వరుస వివాదాలతో సతమతమైన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రత్యర్థిని టార్గెట్ చేశారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్న మాజీపై మాట్లాడని సిట్టింగ్ ఇప్పుడు సడన్ గా రూట్ మార్చేశారు. సందు దొరికితే చాలు అపోనెంట్ పై సై అంటూ విరుచుకుపడిపోతున్నారు. అవతలి వైపు నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతూ ఉండడంతో అక్కడి రాజకీయం కాకరేపుతోంది. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఎందుకీ సడన్ చేంజ్? అర్బన్ లో అసలు ఆట మొదలైందా? గేరు మార్చిన ఎమ్మెల్యే దగ్గుబాటి, రివర్స్ గేర్ లో మాజీ అనంత, ఎవరికి వారు తగ్గేదేలే అంటున్న నేతలు. అనంతపురం అర్బన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వివాదాలకి కేంద్ర బిందువుగా మారితే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకుడితో సై అంటే సై అంటున్నారు. ఆ మధ్య కొన్ని తప్పటడుగులు వేసి సొంత పార్టీ నాయకుల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న ఈ టీడీపీ ఎమ్మెల్యేకి ప్రతిపక్షాన్ని విమర్శించే అవసరం పెద్దగా రాలేదు. అయితే అనంతపురంలో కూటమి పక్షం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యాక ఎమ్మెల్యే దగ్గుబాటి గేర్ మార్చేశారు. హైకమాండ్ దగ్గర మంచి మార్కులు పడటంతో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ కొద్దిగా కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రసాద్ కి ఇంటి పోరు కాస్త తగ్గింది. సొంత పార్టీలో కుంపట్లు చల్లారాయి కాబట్టి ఇక అసలు రాజకీయం మొదలుపెట్టారు ఎమ్మెల్యే దగ్గుబాటి. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఆయన చేసిన భూదందాలపై దగ్గుబాటి దృష్టి పెట్టారట. అనంత వెంకటరామిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 450 ఎకరాల భూముల్ని కాజేశారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే దగ్గుబాటి ఏ వ్యాపారం చేయకుండా ఇన్ని వందల ఎకరాలు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయమే వ్యాపారంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎన్నో అవినీతి అక్రమాలకి పాల్పడ్డారంటూ విమర్శల డోసు పెంచారు. అనంత వెంకటరామిరెడ్డి చిట్టా మొత్తం తన దగ్గర ఉందంటున్న ఎమ్మెల్యే ఈ భూ భాగోతంపై విచారణ జరిపించాలంటూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు అనంతపురం మున్సిపాలిటీ పరిధిలోనూ మాజీ ఎమ్మెల్యే అక్రమాలకి పాల్పడ్డారని దగ్గుబాటి ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మాజీ అనంత వెంకటరామిరెడ్డి. గడిచిన 15 నెలలుగానే అనంతపురం అర్బన్ లో భూ కబ్జాలు ఎక్కువయ్యాయని, అన్నిటి వెనుక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ హస్తం ఉందని ప్రత్యారోపణలు గుప్పించారు. తన కుటుంబానికి 90 ఎకరాల భూమి మాత్రమే ఉందని, 450 ఎకరాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా తాను భూములు కలిగి ఉంటే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమని ప్రకటించారు అనంత. ఈ 15 నెలల కూటమి పాలనలో తాను ఎక్కడైనా భూ కబ్జాకి పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సవాల్ విసిరితే, ఇవాళ అధికారంలో ఉన్నది మీరే కాబట్టి తనపై ఎలాంటి విచారణ అయినా చేయించుకోవచ్చంటూ మాజీ ఎమ్మెల్యే ప్రతి సవాలు విసురుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ ని తెరమీదకి తెస్తున్నారు అనంత వెంకటరామిరెడ్డి. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అసభ్యంగా దూషించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తమకి నీతులు చెప్పడం ఏంటంటూ ఎద్దేవా చేస్తున్నారు. అటు ఎమ్మెల్యే ఇటు మాజీ ఎమ్మెల్యే ఇన్నాళ్లు పరస్పరం మౌనంగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు సడన్ గా నోటికి పని చెప్పడం అనంత రాజకీయాల్లో అగ్గి పుట్టేలా చేసింది. ఇద్దరికిద్దరు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండటం దుమారం రేపుతోంది. మీ అవినీతి చిట్టా నా దగ్గర ఉందని ఒకరంటుంటే మీ అక్రమాల పుట్టని నేను బయటపెడతానంటూ మరొకరు వార్నింగ్ ఇస్తున్నారు. గత ఏడాది కాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం నడిస్తే ఇక్కడ మాత్రం టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా కనిపించింది పొలిటికల్ సిచ్యువేషన్. అంతర్గత విభేదాలు తగ్గించుకుని ఇప్పుడిప్పుడే సెటరైట్ అవుతున్న దగ్గుబాటి ఇప్పుడే అసలైన రాజకీయం మొదలుపెట్టారా అనే చర్చ జరుగుతోంది. మరి అనంత అర్బన్ వేదికగా మొదలైన ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. అధికార పార్టీలో పదవుల కోసం ఏ స్థాయిలో పోటీ ఉంటుందో ఆ పదవులకు నాయకుల పేర్లు ఖరారు చేయడం కూడా అంతే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు డీసీసీల విషయంలో కాంగ్రెస్ పెద్దలు అదే తరహాలో మల్లగుల్లాలు పడుతున్నారు. కీలకమైన ఆ జిల్లాలో కొత్తగా 4 జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. ఎవరికిస్తే ఎవరితో పేచీ ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇంతకీ అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఆ జిల్లా ఏది, ఆ కథ ఏంటి?
డీసీసీ కోసం డిష్యూమ్ కరీంనగర్ పగ్గాలకు భారీ డిమాండ్. ఒక్క పోస్టుకు 34 దరఖాస్తులు. ఏఐసీసీ దూతల ముందే బాహాబాహి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే చాలు పదవుల గోల పతాక స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో పీసీసీకి ఏ రేంజ్ ఉంటుందో జిల్లా స్థాయిలో డీసీసీలకు అదే రేంజ్ ఉంటుంది. అందుకే జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు హస్తం నేతలు. అసలే అధికారం వచ్చిన కాడి నుంచి ఈ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నేతలు ఇప్పుడు ఛాన్స్ తీసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. కీలకమైన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టేందుకు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. ఉన్నదే ఒక్క పోస్ట్ అయితే 34 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో బలమైన నేతలు కర్చీఫ్ వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అనుచరులతో కలిసి పార్టీ పెద్దల చుట్టూ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఈ కీలక పదవి ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే నేతల మధ్య ఈ పోటాపోటీ కాస్త బాహాబాహికి దారితీస్తోంది. డీసీసీ ఎన్నిక కోసం అభిప్రాయ సేకరణకు వచ్చిన ఏఐసీసీ పరిశీలకులకు పెద్ద షాక్ ఇచ్చారు ఇక్కడి హస్తం కార్యకర్తలు. వారి ముందరే ఒకరిపై ఒకరు తెగబడిపోయారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలి అంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. ఎంతకీ తగ్గకపోవడంతో ఆందోళనకారులను బయటకు నెట్టేసి పార్టీ కార్యాలయం గేట్లకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే ఇక్కడ ఆధిపత్య పోరు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ లో ఇప్పుడు డీసీసీ నియామక హడావిడి ఎక్కువైంది. ఎన్నడూ లేని విధంగా ఆశావహుల సంఖ్య పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మొత్తంగా 34 మంది దరఖాస్తు చేసుకున్న 5-6 నేతల మధ్య ప్రధాన పోటీ కనబడుతోంది. అధిష్టానం కూడా వారి పేర్లనే పరిశీలిస్తున్నట్టు సమాచారం. సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ కు చెందిన వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీ ఎన్నికల అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, చొప్పదండికి చెందిన పద్మాకర్ రెడ్డి, జమ్మికుంటకు చెందిన కృష్ణారెడ్డి పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇప్పటికే జిల్లా మంత్రులు, రాష్ట్ర పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్న ఈ నేతలు అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి జిల్లాకు కీలక స్థానమైన కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేదు. అందుకే ఇక్కడ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఆ లెక్కలోనే జిల్లా నుంచి 3 మంత్రులుగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు డీసీసీ నియామకంలోనూ ఆ 3 మంత్రుల అభిప్రాయాలు కీలకం కానున్నట్టు తెలుస్తోంది. అందుకే వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఆశావహులు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బలమైన నేత కోసం అన్వేషణ మొదలుపెట్టిన పార్టీ ప్రత్యర్థులకు ధీటైన నాయకుడిని ఎంపిక చేయాలని చూస్తోంది. జిల్లాలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా బలంగా ఉంది. 2 ప్రతిపక్ష పార్టీలు పట్టు సాధించిన చోట ఆ స్థాయి నాయకత్వాన్ని పార్టీకి అందించాలనే లక్ష్యంతోనే అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్ అధిష్టానం. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏఐసీసీ పరిశీలకులను పంపింది. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి వేరేలా ఉంది. అభిప్రాయ సేకరణలోనే అగ్గిరాజుకుంది. ఒకరికి ఛాన్స్ ఇస్తే ఇంకొకరు ఊరుకునేలా లేరు. ఏఐసీసీ దూతల సమక్షంలోనే బాహాబాహికి దిగిన నేతలు పార్టీ పెద్దలకు గట్టి సంకేతాన్ని పంపించారు. ఎవరికి అవకాశం ఇచ్చినా మరో వర్గం నుంచి అసంతృప్తి సెగలు మామూలుగా ఉండవనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. మరి ఈ అంశంలో ఏఐసీసీ అబ్జర్వర్లు ఏం రిపోర్ట్ ఇస్తారో, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నదే ఇప్పుడు సస్పెన్స్. ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆ అంశమే ప్రధాన పార్టీలకు కీలక ప్రచారాస్త్రం. నిజానికి అక్కడ అది ఓ సర్వసాధారణమైన అంశమే అయినా ఎప్పటికప్పుడు అగ్గి రాజేస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా స్థానిక రాజకీయమే ఆ ఇష్యూ చుట్టూ తిరుగుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. పరస్పరం విమర్శలు చేసుకుంటున్న నాయకులు ఆ ముచ్చటను మరోసారి పతాక శీర్షికల్లో నిలిచేలా చేస్తున్నారు. ఇంతకీ ఆ అంశం ఏది? ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ప్రొద్దుటూరులో గ్యాంబ్లింగ్ వార్, బెట్టింగులపై పొలిటికల్ రగడ, ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే, ముల్లును ముల్లుతోనే తీస్తున్న మాజీ. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయం విలక్షణంగా ఉంటుంది. ఈ ప్రాంతం రాజకీయంగా ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో వాణిజ్యపరంగానూ అంతే కీలకంగా ఉంటుంది. అందుకేనేమో ఈ నియోజకవర్గాన్ని 2వ ముంబైగా పిలుస్తుంటారు జనాలు. అలాంటి చోట ప్రస్తుతం రసవత్తర రాజకీయం నడుస్తోంది. గత 2 దఫాలుగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓ వెలిగిపోయారు. అయితే 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా ఆ పార్టీ ఎమ్మెల్యేగా హవా నడిపించిన రాచమల్లు
2019లో మరోసారి విజయం సాధించి జగన్ హయాంలో మరింత హవా చూపించారు. అయితే 2024లో కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన వరదరాజులరెడ్డి చేతిలో ఆయనకు ఓటమి తప్పలేదు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేసిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆ తర్వాత అధికార పక్షంపై విమర్శలు దాడి పెంచేశారు. అంశం ఏదైనా సరే కూటమి నాయకులే టార్గెట్ గా మాటల దాడి చేస్తూ మళ్లీ యాక్టివ్ అయిపోయారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బంగారం, వస్త్ర వ్యాపారం ప్రొద్దుటూరులోనే జరుగుతోంది. అందుకే ప్రధాన పార్టీలు దీన్ని రాజకీయంగా హాట్ సీట్ గా భావిస్తుంటాయి. ఇక్కడ ఆర్థిక లావాదేవీలు కూడా అదే స్థాయిలో జరుగుతుంటాయి. దీనికి తోడు గ్యాంబ్లింగ్, బెట్టింగ్, మట్కా వంటివి ఇక్కడ వెరీ కామన్ అన్నట్టుగా కనిపిస్తుంటాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ కల్చర్ ని కంట్రోల్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇదే రాజకీయ అస్త్రంగా మారింది. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతిపక్షం నుంచి ఈ వ్యవహారానికి సంబంధించే ఆరోపణలు గుప్పమంటుంటాయి. గత ఎన్నికల్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓటమికి కూడా ఇదే కారణంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతుంటాయి. అలాంటి శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేపై అవే తరహా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ అంటూ ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎదురుదాడి చేస్తుండడం రాజకీయంగా వేడి పెంచుతోంది. టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కొడుకు కొండారెడ్డి ఇప్పుడదే మట్కా, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఆరోపణలను మోయాల్సి వస్తోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులోనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎందుకు కొనసాగుతున్నాయో అటు పోలీసులకు అంతు చిక్కనే పరిస్థితి. ఎందుకంటే ఇందులో పోలీసులకు కూడా భాగం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం పోలీసులు అదుపులో తీసుకున్న నిందితుల్లో కానిస్టేబుల్ కూడా ఉండడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం మరోసారి పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రొద్దుటూరులో మట్కా, గ్యాంబ్లింగ్, క్యాసినో పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి వీటిని వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇతర దేశాల్లో వాడే మొబైల్ యాప్ల ద్వారా నిర్వహిస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి గతంలో తనపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలనే ఇప్పుడు ఇలా తిప్పికొడుతున్నారు శివప్రసాద్ రెడ్డి. గురువు వరదరాజులరెడ్డికి, శిష్యుడు శివప్రసాద్ రెడ్డికి అప్పట్లో రాజకీయ వైరం ముదరడానికి కారణమైన అంశాల్లో ఇది కూడా ఒకటనే అభిప్రాయం ఉంది. ఆ అంశాన్ని ఇప్పుడు మరోసారి శివప్రసాద్ రెడ్డి ఎత్తుకోవడంతో ప్రొద్దుటూరులో రాజకీయం వేడెక్కుతోంది. ఈ అంశంలో ఖాకీల పాత్ర బలంగా కూడా ఉంటుందని స్పష్టమవుతున్నప్పటికీ కేవలం రాజకీయ నాయకుల మధ్య అస్త్రంగానే పనికొస్తుంది అన్న ముచ్చట చర్చనీయాంశమవుతోంది. రాజకీయ అస్త్రంగా వాడుకోవడమే తప్ప ఇక్కడి యువత బలైపోవడానికి ప్రధాన కారణం ఇదే అన్న సంగతి మాత్రం మర్చిపోతున్నారు అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. ఇప్పటికైనా రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని ప్రొద్దుటూరులో ఈ గ్యాంబ్లింగ్, క్యాసినో ముఠాలను అరికట్టాలని కోరుతున్నారు. రాజకీయ ఎత్తుగళ్ల తర్వాత ముందు ఆ గ్యాంబ్లింగ్, కెసినోల సంగతి చూడాలని సూచిస్తున్నారు ప్రొద్దుటూరు ప్రజానికం. అధికారం దక్కింది మొదలు అక్కడ రూలింగ్ పార్టీలో రుసరుసలు. ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ నేతలు. ఇన్నాళ్లు నివురు కప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం కాస్త ఇప్పుడు అగ్నిపర్వతంలా బర్స్ట్ అయిపోయింది. పార్టీని వీడిన కీలక నేతలు కండువా మార్చేశారు. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా తయారైంది అధికార పక్షం పరిస్థితి. అలా పార్టీ మారిన నాయకులు సైతం ఇప్పటికీ కూటమిలో భాగస్వాములుగానే ఉండడం విశేషం. ఇంతకీ యాద ఎలాగంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఆలూరులో వింత రాజకీయం. బీజేపీలోకి టీడీపీ నేతలు, కాషాయ దళంలోకి గుమ్మనూరు సోదరుడు. కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వింతైన రాజకీయం నడుస్తుంది. మరీ ముఖ్యంగా అధికార కూటమిలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల ముందు నుంచి ఇక్కడ కూటమిలో ఐక్యత లేదనుకుంటే అధికారంలోకి వచ్చాక కూడా నేతల మధ్య అదే తీరు కనిపిస్తోంది. ఈ గ్రూపు తగాదాల వల్లే అంతటా ఎన్డీఏ జెండా ఎగిరితే ఇక్కడ మాత్రం వైసీపీ జెండా రెపరెపలాడింది. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన వీరభద్రగౌడ్కు పార్టీలోని ఓ వర్గం సహకరించకపోవడంతో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విరూపాక్షి విజయం సాధించారు. ఆ తర్వాతైనా అంతా సెట్ రైట్ అయ్యారా అంటే అదీ లేదు. అధికార పార్టీ ఇన్ఛార్జిగా అనాధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న వీరభద్రగౌడ్పై అసంతృప్తి సెగరాజుకుంది. ఆయనను మార్చాల్సిందేనంటూ హైకమాండ్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చివరికి వీరభద్రగౌడ్ను తప్పించి వైకుంఠం జ్యోతిని ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం. అయినా సరే పార్టీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. మరోసారి నేతలు అసంతృప్తితో పక్క పార్టీలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఆలూరులో ప్రస్తుత టీడీపీ పరిస్థితికి గుంతకల్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఫ్యామిలీయేనన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే సర్పంచ్గా, జెడ్పీటీసీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఆ పిమ్మట మంత్రిగా ఆలూరుతో జయరాంకు బలమైన అటాచ్మెంట్ ఉంది. అయితే గత ఎన్నికల్లో జయరాంకి ఆలూరు టికెట్ కాకుండా కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ. అది నచ్చని ఆయన టీడీపీలో చేరి అనూహ్యంగా గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలిచారు. అయినా సరే ఆయన కుటుంబం, అనుచరగణం ఆలూరుపై ఆశలు వదలలేదు. అందుకే ఆయన గుంతకల్లు వెళ్లినప్పటికీ ఆలూరులో క్యాడర్ అలాగే ఉంది. ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉండడంతో జయరాం సోదరుడు నారాయణ హవా నడిపించేవారు. గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్ర గౌడ్తోనూ ఆయనకు ఎంతో కొంత సత్సంబంధాలు ఉండేవి. దాని కారణంగానే పార్టీ పరువు బయటపడకుండా ఉండేది. అయితే ఇటీవల గౌడ్ను తప్పించి కమ్మ వర్గానికి చెందిన జ్యోతిని ఆలూరు ఇన్ఛార్జిగా నియమించడంతో గుమ్మనూరు నారాయణ ప్రయారిటీ కొంచెం తగ్గిందట. అంతేకాదు జయరాం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ ఇసుక, లిక్కర్, మట్కా, గ్యాంబ్లింగ్లలో జోక్యం చేసుకున్నారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. అంతేకాదు తన స్వగ్రామంలో భారీ స్థాయిలో పేకాట శిబిరం నిర్వహిస్తుండగా నాటి ఐపీఎస్ అధికారి దాడి చేసి కేసులు నమోదు చేశారు. అంతటి హవా నడిపిన గుమ్మనూరు కుటుంబం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేక డీలా పడిపోయింది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గుమ్మనూరు నారాయణ 43 రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. నెలన్నర క్రితం నారాయణపై పోలీసులు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. దీనిపై గుమ్మనూరు నారాయణ మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. వెంటనే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన మొదట జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ విషయంలో ఎందుకో బ్రేక్ పడింది. ఆ వెంటనే ఉన్నట్లుండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో నిన్న విజయవాడలో అనుచర వర్గంతో కలిసి గుమ్మనూరు నారాయణ బీజేపీలో చేరారు. తన భార్యతో పాటు ఒక జెడ్పీటీసీకి, 3 ఎంపీటీసీలకు, 3 సర్పంచ్లకు బీజేపీ అగ్రనేతలతో కాషాయ కండువా కప్పించారు. అయితే తాను మాత్రం నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి పార్టీ మారాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అసలే అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న టీడీపీకి ప్రస్తుత పరిస్థితులు మరింత గందరగోళంగా మారాయి. పార్టీ మారిన నేతలు తమ భాగస్వామి బీజేపీలోనే చేరినప్పటికీ, కూటమిలో భాగంగానే ఉన్నప్పటికీ కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఈ చేరికల వెనుక ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీని సొంతంగా బలపర్చాలనే ఉద్దేశంతో చేరికలను ప్రోత్సహిస్తున్న బీజేపీ నేతలు అందులో భాగంగానే గుమ్మనూరు సోదరుడిని చేర్చుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పరిణామాలపై గుంతకల్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి జయరాం మాత్రం మౌనంగా ఉంటున్నారు. నిజంగానే సోదరుడు నారాయణ ఆయనతో విభేదించి బీజేపీలో చేరారా, లేక ఆయన భవిష్యత్తుకు కూడా మార్గాన్ని ఈ విధంగా సుగమం చేసుకుంటున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆలూరు టీడీపీ పరిణామాలు ఇంకెలా మారుతాయన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఎవరు ఎప్పుడు కలుస్తారో, ఎవరెప్పుడు విడిపోతారో అస్సలు తెలీదు. అన్నదమ్ములు, బావమరుదులు, ఆత్మలు కలిసిన స్నేహితులు, ఇలా ఎవ్వరూ దీనికి అతీతం కాదు. అందుకే ఆ నియోజకవర్గంలో ఆ సోదరులిద్దరూ మళ్లీ ఒక్కటవబోతున్నారా అనే వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. కార్యకర్తల నిర్ణయంతో ఆ నాయకుడు యూటర్న్ తీసుకోబోతున్నారా? ఈ దెబ్బకు అక్కడ పార్టీకి పూర్వ వైభవం రాబోతోందా? ఏమో, ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఏంటా కదా? తుని టీడీపీలో మార్పులు తప్పవా? కృష్ణుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? తమ్ముడిలో అసంతృప్తి తగ్గిందా? అన్నతో చెయ్యి కలిపేందుకు సిద్ధమేనా? కాకినాడ జిల్లా తుని అంటే రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి చోట తెలుగుదేశం పార్టీకి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ట్రాక్ రికార్డు ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఒకే ఒక్కడుగా యనమల రామకృష్ణుడు 6 సార్లు గెలిచి చరిత్ర క్రియేట్ చేశారు. గెలవడంతోనే నాడు మంత్రి పదవి దక్కించుకున్న రామకృష్ణుడు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రి పదవి, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేబినెట్ ర్యాంక్ పదవి ఆయనకు దక్కడం ఆనవాయితీగా వచ్చింది. కాకినాడలో లా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యనమల రామకృష్ణుడు ఆ తర్వాత తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అయితే 4 దశాబ్దాల రాజకీయం తర్వాత ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోనున్నారు ఈ వృద్ధ నేత. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో తనదైన రాజకీయ చాణక్యంతో కూటమి అభ్యర్థి తన కుమార్తె యనమల దివ్యను బరిలో దింపి గెలిపించుకున్నారు. రాజకీయంగా తునిలో పట్టు నిలుపుకున్నారు యనమల. అయితే నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు ఓవైపు 40 సంవత్సరాల రాజకీయం ఓవైపు, దాన్ని నిలబెట్టుకోవడం మరోవైపు. ఈ 2 యనమలకు చాలా కీలకమనే చెప్పాలి. దానికి కారణం మాత్రం ఆయన సోదరుడు యనమల కృష్ణుడు అని పార్టీ వర్గాల్లో చర్చ జరిగేది. అర్జునుడి వెనకాల కృష్ణుడిలా
యనమల రామకృష్ణుడు వెనకాల ఒక బలమైన శక్తిగా ఆయన సోదరుడు కృష్ణుడు కీలక పాత్ర పోషించేవారు అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరిగేది. ఒక రకంగా చెప్పాలంటే రామకృష్ణుడిని రాజకీయాల్లో రప్పించడంలో ప్రధాన పాత్ర తమ్ముడు కృష్ణుడిదే అంటారు. అలా ఆయనకు వెన్నంటి నిలిచిన కృష్ణుడు 2014-19 ఎన్నికల్లో 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. దీనికి కారణం రామకృష్ణుడి వెనకాల ఆయన ఉన్నట్టు ఆయన వెనకాల ఎవరూ లేకపోవడమే అన్న ప్రచారమూ ఉంది. అయితే 2024లో మూడోసారి పోటీ చేసి గెలుస్తాను అనే ధీమాతో ఉన్న యనమల కృష్ణుడు టీడీపీ సీటు ఆశించి భంగపడ్డారు. అధిష్టానం రామకృష్ణుడి కుమార్తె దివ్యకు అవకాశం ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన కృష్ణుడు అప్పటిదాకా బద్ధ శత్రువులా భావించిన వైసీపీలో చేరిపోయారు. అయితే రాజకీయంగా తప్పటడుగు వేశాను అని తెలుసుకోవడానికి యనమల కృష్ణుడికి ఎంతో కాలం పట్టలేదు అన్న గుసగుసలు ఇప్పుడు నియోజకవర్గాల్లో వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడడం, బంపర్ మెజారిటీతో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఆయనకు రాజకీయంగా ఎదురైన అనూహ్య పరిణామాలను చెప్పొచ్చు. ఇటు రాజకీయానికి కొత్తైన యనమల దివ్య వెంట తండ్రి యనమల రామకృష్ణుడు ఉంటూ అన్నీ తానే నడిపించాల్సి వస్తోంది. గతంలో అయితే యనమల రామకృష్ణుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పితే లోకల్ వ్యవహారాలన్నీ తుల్లో కృష్ణుడు చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందట వృద్ధనేతకు. కూతురి కోసం తురులోనే మకాం వేయాల్సి వస్తుందట. అందుకే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న కృష్ణుడు మళ్లీ టీడీపీ గూటికి చేరాలని తురులో టీడీపీ కేడర్ గుసగుసలాడుకుంటున్నారట. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అటువంటిది సోదరులైన వీళ్ళిద్దరూ మళ్లీ కలిస్తే తప్పేంటని గతంలో కృష్ణుడి వర్గం బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. నిజానికి ఈ సోదరుల మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు. 40 సంవత్సరాలు కలిసిమెలిసి ఒకరికొకరు అన్నట్టుగా రాజకీయాలు చేశారు. అటువంటిది ఇప్పుడు కలిస్తే తప్పేంటి అనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే తునిలో జనసేన బలం పుంజుకుంటోంది. లాంటి పరిస్థితుల్లో టీడీపీకి కృష్ణుడి సారథ్యం అవసరం ఉంది అనేది మరో వర్గం మాట. అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీలో ఉండడం వల్ల నష్టపోతున్నాము అన్నది మరో వర్గం కార్యకర్తల ఆవేదనగా తెలుస్తోంది. సొంత కూటమిలోనే ప్రత్యర్థిగా జనసేన బలపడే సూచనలు కనిపిస్తుండటంతో కృష్ణుడు టీడీపీ కండువా వేసుకుని రామకృష్ణుడితో చేతులు కలపాలి అనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వినిపిస్తుందట. ప్రస్తుతం యనమల కృష్ణుడు వైసీపీలో ఉన్నప్పటికీ తునిలో ఆ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజానే చక్రం తిప్పుతున్నారు. ఆయనతో కృష్ణుడు అంతంత మాత్రంగానే ఉంటున్నారట. ఇద్దరూ ఒకటిగా కలిసి సాగే పరిస్థితులు లేవని తెలుస్తోంది. కాబట్టి కృష్ణుడు మళ్లీ టీడీపీలోకి వస్తేనే తుని రాజకీయం రసవత్తరంగా మారుతుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పిలుపుతో యనమల కృష్ణుడు తిరిగి పచ్చకండవ వేసుకుంటే పార్టీ వీడిన చాలా మంది కార్యకర్తలు సొంత గుటికి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే పార్టీ మరింత బలపడి వచ్చేసారి ఈజీగా గెలవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారట. మరి కృష్ణుడు మనసులో ఏముందో చూడాలి. కార్యకర్తల అభీష్టం ప్రకారం మళ్లీ సైకిల్ ఎక్కుతారా లేక ఫ్యాన్ కిందే ఉంటారా అన్నది ఆసక్తి రేపుతోంది.